రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్ అని చెప్పి మేము ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ధర్నా చేసినాం. తెలంగాణ అమరుల స్తూపం ముందు కూర్చొని కూడా మా నిరసన తెలియజేశాం. ఈ జాబ్ క్యాలెండర్ లో చెప్పిన దాంట్లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ లో అక్టోబర్ 24 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అక్టోబర్ 2024 పోయింది, 2025 వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు. రెండవది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. అదే విధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2024 అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్, డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్స్ అండ్ సొసైటీ జనవరి 2025 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. నోటిఫికేషన్ రాలేదు. మెగా డిఎస్సి పొన్నం ప్రభాకర్ గారు నిరుద్యోగ యువతపై కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు. మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే అని చెప్పారు. అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్ లో కూడా ఫిబ్రవరి 2025 మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు. నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదే విధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫిబ్రవరి 25 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఇది కూడా రాలేదు. ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అది కూడా రాలేదు. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.